హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారేంది? నేను మీ రివ్యూవర్ శివశంకర్ని. మళ్ళీ వీడియోలో చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నా. ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన హైప్ బటన్ కూడా నొక్కండి, మర్చిపోకండి. అందరు ఎట్లున్నారు? అంత మంచినా? మనకి రివ్యూస్ ఇంకా గట్టిగా మంచిగా ఉండబోతున్నాయి. త్వరలో ఆగస్ట్ 13th నుంచెల్లి, ఆగస్ట్ 3 నుంచెల్లి, అంటే ఎల్లుండి నుంచెల్లి మనకి గట్టి గట్టి అప్డేట్లు అన్నీ వస్తాయి అనుకోండి. అందులో ఎలాంటి డౌట్ లేవు. కాబట్టి మన ఛానల్ ముందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే లేటెస్ట్గా అప్డేట్లు అన్నీ వస్తాయి మీ ముందుకు. ఈ రోజు నుంచి మీకు ప్రతిరోజు నా దగ్గర నుంచి అప్డేట్ వస్తాయి. ఇన్ని రోజులు లేట్ అయింది, బట్ ఈ రోజు నుంచి ఖచ్చితంగా మేము ముందుకు అప్డేట్ పట్టుకొని వస్తా. గట్టిగా అప్డేట్ పట్టుకొని వస్తా. ఈసారి నుంచి ఎక్కడ ఆపేది లేదు. లేట్ చేయకుండా మన వీడియోలకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు శివ రివ్యూస్. మనకి బీబీ అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతుంది. ఇంతకు ముందు కూడా చాలా అప్డేట్లు వచ్చినాయి. ఆ అప్డేట్ల గురించి సపరేట్గా వేరే వీడియో చేస్తా. ఆ వీడియోస్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది. అసలు ఎందుకు వీడియో చేయలేదు అనేది కూడా నేను ఆ వీడియోలో చెప్తా. లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బీబీ అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతుంది. అందరికి తెలిసిందే కదా, కామనర్స్ కూడా సెలెక్ట్ అయిపోయారు. అప్లై చేసిన వాళ్ళందరికీ నా నుంచి అందరికి సెల్యూట్ అండి. ఎందుకంటే మీరు ఒక అడుగు ముందుకేసి చూశారు, అందులో ఎలాంటి తప్పు లేదు. మీ ధైర్యానికి, మీ దాని ఏమంటారు నాకు గుర్తుపడదు, మీ ఒక ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఒక అడుగు ముందేసి చూశారు, అందులో ఎలాంటి తప్పు లేదు. సెలెక్ట్ అయ్యే వరకు అయితే అయ్యేది, ఎలాంటి బేసిక్ లేదు. సెలెక్ట్ అవ్వలేదా, వదిలేసేయండి. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. ప్రోమో ఒకసారి వచ్చింది, డిలీట్ చేసిర్రు. ఈసారి ప్రోమో వచ్చింది, రావడం ఉంది అట్లనే స్టార్ మా అఫీషియల్ అకౌంట్. కానీ ఈసారి అప్డేట్లు గట్టిగా ఉండబోతున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. మనకు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ హైప్ కూడా చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎట్లా లైక్ చేసి వ్యూస్ కూడా వచ్చేటట్టు చేస్తారు అని అనుకుంటున్నా. బేబీ అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతుంది ఆగస్ట్ 15th to 17th కన్ఫర్మ్. ఈ 2 days లో కన్ఫర్మ్. కుక్కు విత్ జాతి రత్నాలు కూడా ఆగస్ట్ 30, ఈ మంత్ 30కి ఎండ్ అవ్వబోతుంది. ఫినాలే షూట్ కూడా ఎండ్ అయ్యింది కుక్కు విత్ జాతి రత్నాలది. కామనర్స్ కూడా కొంతమంది సెలెక్ట్ అయిపోయారు. కొంతమందికి మెయిల్స్ వచ్చినాయి, కొంతమందికి మెయిల్స్ రాలేదు. ఆ వీడియోలో మనకి కొంతమంది యూట్యూబర్స్ కనిపించారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపించారు, కొంతమంది ఫేమ్ ఉన్న వాళ్ళు కనిపించారు, చాలా మంది కనిపించారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం లేట్ చేయకుండా. జడ్జెస్ వచ్చేసి చెప్పాను. జడ్జెస్ వచ్చేసి నవదీప్, గీతు మాధురి, శ్రీముఖి యాంకర్గా ఉండబోతుంది. అభిజిత్ వచ్చే చాయిసెస్ లేవు. సన్నీ వచ్చే చాయిసెస్ ఇస్ వెరీ హై. ఆదిరెడ్డి గారిని కూడా అప్రోచ్ అయితే అయ్యారు.
వారు కూడా వస్తారని అయితే కన్ఫామ్ అయితే అవుతుంది. శివాజీ గారు వస్తారు ఖచ్చితంగా. బిగ్ బాస్ ఓటీటీ నుంచి బిందు మాధురి గారు అయితే వస్తారు. ఇప్పుడు సెలెక్ట్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటిది, సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ అవ్వలేని పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇదే కాబట్టి సెలెక్ట్ అవ్వలేనిది మన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. 100 మందిని అయితే సెలెక్ట్ అయితే అయ్యారు. ఆ ప్రమోలో మనకి 40 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు అని వచ్చింది. కానీ 100 మందిని సెలెక్ట్ కొంతమంది ఇంకా బోర్డులో ఉన్నారు. వాళ్ళని మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళని మళ్ళీ సెలెక్ట్ చేస్తారు. ఇది ప్రాసెస్ గా జరగబోతుంది. మంచి ఇది ఒక ప్రాసెస్ గా జరగబోతుంది. బిబి అగ్ని పరీక్ష షోకి అయితే ఖచ్చితంగా ఇదైతే జరగబోతుంది. నెక్స్ట్ ఏంటిదంటే సెలెక్ట్ అవ్వలేని వాళ్ళు మీరు ఇంకా హోల్డన్ ఉన్నారండి. మీరు ఇంకా మొత్తానికి సెలెక్ట్ అవ్వలేదు అని అనుకోకండి. కొంతమంది అయితే హోల్డ్లో ఉన్నారు, హోల్డ్లో లేరని అయితే నేను అన్నాను. హోల్డ్లో ఉన్నారు. హోల్డ్లో ఉన్న వాళ్ళు కొంచెం లేట్గా తీసుకుంటారు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. పిలిచినాక మీ గుణగుణాలు, మీ క్వాలిఫికేషన్స్, ఇంకా ఏమంటారు సంథింగ్ ఇవన్నీ, మీ బిహేవియర్, క్యారెక్టర్, ఇవన్నీ చూసి మీరు ఆ బీబీ అగ్ని పరీక్షకి, ఆ BB9కి సరైన కంటెస్టెంట్లు అంటే ఖచ్చితంగా తీసుకుంటారు మిమ్మల్ని. సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళని మళ్ళీ ఇంటర్వ్యూ చేసి అయితే చేస్తారు. మీ గుణగుణాలు, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చెక్ చేసి అయితే BB9కి అగ్ని పరీక్ష షోకి ఏవైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తారో వాళ్ళని తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జడ్జెస్ చెప్పుకున్నాము. ఆ కుక్కవిధి జాతకాలు ఈ మంత్ ఆగస్ట్కి అయిపోతుంది. మనం ఏమనుకున్నామంటే అది మధ్యాహ్నం అయిపోవచ్చు అని అనుకున్నాం. కానీ అది పెద్ద టీఆర్పీ రేటింగ్ తోటి నడుస్తున్న కారణంగా అది 30 వరకు అయితే ఇది లాగిరు. అది 7 టీఆర్పీ రేటింగ్ తోటి నడుస్తుందంట. ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కుక్కవిధి జాతకాలు గ్రాండ్ ఫినాలే కూడా షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. అది ఆగస్టు 30కి గ్రాండ్ ఫినాలే కనిపిస్తుంది. ఇంకా జడ్జెస్ చెప్పుకున్నాము. శ్రీముఖి గారు అయితే యాంకర్. ఇంకా ఇంకేం చెప్పుకోలేదు. ఆగస్టు 3 నుంచి గ్రూప్ డిస్కషన్స్ జరగబోతున్నాయి. గ్రూప్ డిస్కషన్స్ కూడా ఎట్లా జరగబోతున్నాయి అంటే 15 మెంబర్స్ ఇట్లా తీసుకొని వాళ్ళని ఒక గ్రూప్ వచ్చేసి వాళ్ళ మధ్యలో గ్రూప్ డిస్కషన్స్ పెట్టబోతున్నారు. ఇది మెయిన్ అప్డేట్ వచ్చేసి. ఇంకా మీకు మెయిల్స్ లేకపోతే వాళ్ళు కొంతమంది పోల్లో ఉన్నట్టు, కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు అని మెసేజెస్ వచ్చేసాయి కొంతమందికి. అయితే ఒకవేళ మెసేజ్ రాని వాళ్ళకి చెప్తున్నా, మీరు సెలెక్ట్ అవ్వలేదు కానీ మీ ప్రయత్నానికి నేను హ్యాట్స్ ఆఫ్. మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి చూశారు. అందులో ఎలాంటి తప్పు లేదు. నా తరపు నుంచి మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంకా మంచి
కంగ్రాచులేషన్స్. ముందు చెప్తున్నా, కొంతమంది మాత్రం రోడ్లో ఉన్నారు, వాళ్ళని మళ్ళీ తీసుకొని అయితే చేస్తారు. నెక్స్ట్ కుక్కు విత్ జాగ్రత్తలు అండ్ ఇది గ్రాండ్ ఫినాలే కూడా ఎండ్ అయ్యింది. షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. జడ్జెస్ వచ్చేసి సీజన్ 1 నుంచి నవదీప్, సీజన్ 2 నుంచి వెళ్ళి గీతు మాధురి గారు, సీజన్ 3 నుంచి శ్రీముఖి యాంకర్గా ఉండబోతుంది. అభిజిత్ వచ్చి చాయిసెస్ లేవు జడ్జిగా అయితే. ఒకవేళ అభిజిత్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ సన్నీ, ఆదిరెడ్డి గారు, శివాజీ గారు కొంచెం బిజీగా ఉన్నారంట, కానీ వస్తారు 100% అయితే వస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇంకేం మిగిలిపోయాయి. రెడీ అసలు వీడియోస్ ఎందుకు చేయలేదు మాట్లాడుకుంటా. ఇక్కడితో పెట్టి బీపీఆర్ పిక్చర్స్ గురించి పెట్టి మధ్యాహ్నం డీటెయిల్గా మాట్లాడుతున్నాం. కుక్ విత్ జాతర గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుతున్నాం. కుక్ విత్ జాతర రివ్యూ కూడా నేను వీలు చేస్తాను. నేను మధ్య చేయలేకపోయాను, ఎండ్ అయిపోయింది. చూసిన వాళ్ళు టైం ఇంకా అసలు వీడియోస్ ఎందుకు చేయలేదు అని చాలా అయితే కామెంట్స్ వచ్చాయి. దాని గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా బోనాల జాతరలో నా ఫోను చేతి జారి ఇట్లా కింద పడిపోయింది. ఇట్లా దాని మీద ఇట్లా కవర్ ఏమి వేయలేదు నేను, కాబట్టి అది డిస్ప్లే అనేది పగిలింది. బట్ నా ఫోన్ అయితే క్లియర్గానే కనిపిస్తుంది, కానీ మధ్యలో అట్లా పగిలిపోయిన కారణంగా అయితే చెయ్యలేదు. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసి అవి ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా మీకు అప్డేట్లన్నీ పట్టుకొస్తాం. ఇంకా ఉంది చెప్పేది, అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ శివశంకర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. హైప్ కూడా చేయండి. మన వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ధన్యవాదాలు.